ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్పై వస్తున్న వ్యాఖ్యలు అవనియండి, జరుగుతున్న అంశాలు అవనియండి, జన సైనికులను వీర మహిళనే కాకుండా కోట్లాది మంది మెగా అభిమానులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్, పవన్ కళ్యాణ్ జనసేన మంగళగిరి కార్యాలయంపై డ్రోన్ చక్కర్లు చాలా కీలకమైంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి భద్రతకి పెనుముప్పు వాటిల్లుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి వస్తున్న వార్తలు. ఎన్నికలకు ముందు అదే వాయిస్, ఎన్నికల తర్వాత కూడా ఇదే వాయిస్. అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? ఎందుకు పదే పదే ఆయన మీదే కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి? అక్కడ మనం చూస్తున్న ఆ విజువల్లో మొన్న జరిగింది బెజవాడలో బుక్ ఫెస్టివల్. ఆయన ఫెస్టివల్లో బుక్స్ చూస్తుండగా ఒక్కసారిగా పవర్ పోయిందట. అది పెద్దగా బయటికి రాలేదు ఆ అంశం అన్నది. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు గాఢాంధకారం అలుముకుంది. పవర్ పోవడం ఏంటి ఆ టైంలోని? గతంలో పవన్ కళ్యాణ్ గారి నివాసం దగ్గర హైదరాబాద్లో ఎవరో రెక్కి నిర్వహించారు. ఆయన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది చెప్పడానికే ఇబ్బందికరంగా ఉన్న వ్యాఖ్యలు అవి. ఇంకా మరి అభిమానులు అయితే అసలు టెన్షన్, హై టెన్షన్లో ఉన్నారు. ఏంటి అసలు వరుసగా ఎందుకు జరుగుతుందని. సరే, ఎన్నికలకు ముందు పరిస్థితి వేరు. ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండగా కూడా ఆయన మీద ఇలాంటి అఘాయిత్యాలు చేయడానికి ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా అంటే అవును అన్నట్లుగానే మొన్న ఆయన మన్యం పర్యటన వెళ్ళినప్పుడు అందరూ విస్తుపోయేది. ఒక పోలీస్ ఆఫీసరు, నకిలీ పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్ని అనుకుంటూ ఆయనతో పాటుగా ఆయన చట్టాపట్టాలు వేసుకుండి తిరిగిన నేపథ్యం, హడావిడి చేసిన నేపథ్యం. అంటే ఎక్కడ లోపం ఉంది? ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఎందుకు వరుసగా ఇలాంటివి జరుగుతున్నాయి? ఈరోజు ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ మీ ముందు ఉంచుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన కార్యాలయం చుట్టూ డ్రోన్ నిఘా పెట్టింది అని. క్యాంప్ కార్యాలయం మీద ఎగిరిన గుర్తు తెలియని డ్రోను. ఇదేదో ఒక నిమిషం 2 నిమిషాలు వెళ్ళిపోవడం కాదండి, టైంతో సహా మీ ముందు ఉంచుతున్నాను. మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 వరకు కూడా ఆ జనసేన కార్యాలయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందన్నది మొత్తం చిత్రీకరణ జరిగిందని. ఇది పక్కా ఎవిడెన్స్తో బయటకు వస్తున్న వార్తలు. ఇక అప్రమత్తమైన ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం సిబ్బంది ఉంటుంది కదా, ఏంటి సడన్గా ఎప్పుడు లేనిది డ్రోన్ ఎందుకు తిరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కాసేపు టెన్షన్ పడి డీజీపీ అలాగే గుంటూరు కలెక్టరు ఎస్పీకి వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే వాళ్ళు ఏంటని చూసి లోపలే డ్రోన్ అక్కడి నుంచి మాయమైంది మీన్స్ డ్రోన్ వెనక అతను పరిగెట్టలేరు కదా, అదేం బస్సు కాదు, లేకపోతే రోడ్డు మీద పరిగెట్టేది కాదు, ట్రాక్ మీద పరిగెట్టేది కాదు, ఆకాశంలో ఉండగా ఎక్కడికని దాన్ని ట్రేస్ చేస్తారు. కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా అసలు ఆ డ్రోన్ ఎవరిది, ఎందుకు అక్కడికి వచ్చింది, ఎవరక్కడ చిత్రీకరణ చేస్తున్నారు, చిత్రీకరణలు జనసేన పార్టీ కార్యాలయం మీద చేయాల్సిన అవసరం ఏంటి? మొన్న ఆయన బుక్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు పవర్ పోవడం వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా? గతంలో హైదరాబాద్లో రెక్కి నిర్వహించారు, అదేదో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, అదేం కాదన్నారు, ఏదో తాగుబోతాలు అన్నారు, చాలా సింపుల్గా కొట్టిపడేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి, కొట్టిపడేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వరుసగా తరచూ జరుగుతున్న అంశాలు ఇవి. ఇదిలా ఉంటే మన మన్యం పర్యటనలో డైరెక్ట్గా నైక్లీ ఐపీఎస్ అని చెప్పి అందరితో ఆయన ఫోటోలు దిగుతా, ఫోజులు కొడతా, ఆయన వెళ్ళిపోయి వచ్చి వెనకాతను తిరిగి హడావిడి చేసి వెళ్ళిపోయిన దాకా కూడా ఎవరికీ తెలియలేదు అది నకిలీ అని. తర్వాత నువ్వే హడావిడి చేసిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ జిల్లా నుంచి వచ్చాడంటే నీకు తెలుసా అంటే నీకు తెలుసా, నీకు తెలియదంటే నాకు తెలియదు. ఫైనల్గా అది ఈ ప్రబుద్ధుడు. సరే ఓకే, అతను ఏమీ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. కానీ ఒకవేళ జరిగితే
అంటే ఇంత నిర్లక్ష్య ధోరణితో ఏ రకంగా ఉంటున్నారండి? రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది కదా ఏదైనా జరగడానికి జరిగితే. సైఫ్ అలీ ఖాన్ చూడండి, ఎంత భద్రత, కట్టుదిట్టమైన రాజ కుటుంబం నుంచి వేలాది కోట్ల రూపాయలు ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఏమైంది? ఎవరో దుండగుడు అంత దుర్భేద్యమైన ఇంట్లోకి వెళ్ళి, అక్కడ సామాన్యంగా ఉండవు వాళ్ళ ఇల్లు, అన్ని సౌకర్యాలు ఉంటుంది, ఫుల్ హై సెక్యూర్డ్ ఉంటుంది. అలాంటి దగ్గరికి వెళ్ళిపోయారంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే, టార్గెట్ పెట్టాలి అనుకుంటే మరి ఎలాగ దాన్ని అడ్డుకోవడం? భద్రత పెంచాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన సొంత సెక్యూరిటీతో లేకపోతే ఉప ముఖ్యమంత్రి అన్నట్టు కాకుండా ఈ అంశం మోదీ అమిత్ షా దగ్గర కూడా వెళ్ళిందండి, గతంలోనే వెళ్ళింది. ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచాల్సిన అవసరం ఉంది, ఆయనకి థ్రెట్ ఉంది అని కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి అని జరుగుతున్న ప్రచారం. ఇప్పుడే కాదు, గతంలోనే. ఎందుకంటే ప్రతిదానికి ఆయన చొచ్చుకుపోతుంటాడు కాబట్టి సెక్యూరిటీ అనో వేరేటో అవేం చూసుకోడు. ఆయన చూస్తుంటాం కదా మనం చాలాసార్లు. ఆయన అవనియండి, లేకపోతే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు తప్పదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే కొద్దిగా జనాల్లో వచ్చేసరికల్లా వెళ్ళిపోతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి జరిగినా సరే అల్లకల్లోలం అయిపోతుంది. వాళ్ళు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది. సరే, ఆ బాధ్యత విస్మరిస్తున్నారా? లైట్ తీసుకుంటున్నారా? అసలు డ్రోన్లు ఎగరడం ఏంటి? నకిలీ పోలీస్ ఆఫీసర్ రావడం ఏంటి? ఈయన ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ పవర్ పోవడం ఏంటి? ఎంతసేపు అండి అటాక్ చేయాలి అనుకుంటేనే? తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. భద్రత పెంచాల్సిన సమయం వచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి పదే పదే. ఈయన మొండితనం ఈయన వదలరు. ఎవరైనా జనాలు ఉంటే వెళ్ళిపోవడం, రోడ్ల మీద వెహికల్ రావడం, ఓకే, ఆయన తత్వం అది. ప్రాణాల మీద భయం ఉన్నవాడైతే దాక్కుంటూ వెళ్తాడు. ఏముందిలే ప్రజాక్షేత్రంలో మంచిగా పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు దూకుడుగానే పోతారు. వాళ్ళు వెనక ముందు ఆలోచించరు. కానీ వాళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది, ఇంటెలిజెన్స్ మీద ఉంది. సో మరి దీన్ని ఎటువైపు తీసుకువెళ్తారు? ఈ భద్రత ఏంటి? కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు హెచ్చరిస్తున్నాయి? అసలు పవన్ కళ్యాణ్ మీద ఎవరు టార్గెట్ చేశారు? ఇందులో రాజకీయపరమైన అంశాలు ఉన్నాయా, వేరే పరమైన అంశాలు ఉన్నాయా? వేరే పరమైన అంశాలు ఉండడానికి అవకాశమే లేదు చాలామంది మాట్లాడేది. కానీ రాజకీయపరమైన అంశాల వల్లే ఈయనకి ఎఫెక్ట్ అవుతుందని కొద్ది నిమిషాల క్రితం ఇది బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. ఇది ఒక సెన్సేషనల్ వార్తగా ఈరోజు హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి భద్రతకి ఏమవుతుంది? ఎవరు ఆయన మీద కుట్రలు పన్నుతున్నారు? దాన్ని ఏ రకంగా మరి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఆయన ఉన్న భద్రత ఏంటి? ఇంకా ఎలాంటి భద్రతని పెంచాలి? ఆయన పర్యటనలో మరొక వైపు ఏంటంటే, ఆయన గత వారమే ప్రకటించారు, పండగకు ముందు వారానికి 3-4 రోజులు ఆయన జనాల్లోనే ఉంటారట. గ్రామాల్లో పల్లె నిద్రలు చేయడం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకైనా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాడు. మరి ఇలాంటి టైంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలకో వేరే ప్రాంతాలకో వెళ్ళి నిద్రలు చేయడమో లేకపోతే అక్కడ 3-4 రోజులు మకాములు వేయడం ఆయనకి అనుకుంటే భద్రత చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఏ రాజకీయ నాయకులేనండి, పవన్ కళ్యాణ్ గారి గురించి అని ప్రత్యేకమైనదని కాదు, భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడికి కూడా. అందులో ఇలాంటి సెలబ్రిటీస్కి, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా యాత్రలకు సిద్ధమవుతున్నట్టు, ఆయనకి భద్రత కల్పించాలి. అంటే వీళ్ళకి ఎవరికైనా జరగరాంది కానీ జరిగితే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాయి ఇంకా టర్న్లు. అసలు రెక్కి అంశం ఏంటి? 1:30 నుంచి 1:50 వరకు, అంటే 20 నిమిషాలు ఒక డ్రోన్ జనసేన పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా చిత్రీకరించింది అంటే దీని వెనకాతల ఏ శక్తులు ఉన్నాయి?
అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్మీడియట్గా దాన్ని ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ తిరగవచ్చు, రేపు వైఎస్ఆర్సీపీ కార్యాలయం అని తిరగవచ్చు, లేకపోతే ఎల్లుండు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని తిరగవచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద తిరగవచ్చు, పవన్ కళ్యాణ్ గారి నివాసాల మీద తిరగవచ్చు. ఏమో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ది ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత భద్రత ఉన్నప్పటికీ కూడా దాడి చెయ్యాలి అనుకున్నా, తప్పు చెయ్యాలి అనుకున్నా దాన్ని ఎవడో ఆపలేరు. వాళ్ళకి 100 రకాల దారులు ఉంటాయి. ఏదో మనం భద్రత కల్పించేసాం, వస్తున్నారు, ఒక 30 మందిని పెట్టాం, 40 మందిని పెట్టాం, 50 మందిని పెట్టాం, లేదా 100 మందిని పెట్టాం, చేతులు దులిపేసుకున్నాం, లేకపోతే జనాలు ఎవరిని వాళ్ళ దగ్గర రానియకుండా అడ్డుకున్నాం, ఆపాం, రోపులు వేసాం. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అది కాదు, ముసుగులో వచ్చే వాళ్ళు ఎవరన్నది కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ పనే అది. ఇంటెలిజెన్స్ వైఫైను కొట్టొచ్చినట్లుగా కనిపించింది విశాఖ మన్యంలో. ఒక నైకిలీ ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకుండి దర్జాగా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరిగి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? ఓకే, తర్వాత పట్టుకున్నారు, అది తర్వాత అంశం. ఒకవేళ జరగడానికి జరిగితే ఎవరు దానికి బాధ్యత వహించాలి? నిఘా వ్యవస్థలు ఏమేమైపోతున్నాయి? ఇప్పుడు ఈ డ్రోన్ ఏంటి? ఎవరు చేశారు ఇది? ఆకతాయిలు చేసే పని ఉండదే. అలాగే హైదరాబాద్లో జరిగింది, ప్రచారాల్లో జరుగుతున్నది. సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే స్పష్టమైన రిమోట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈయనకి భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేంద్రం కూడా భద్రత పెంచే యోచనలు చేస్తున్నారంట. ఎందుకంటే ఈయన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యే పరిస్థితి లేదు. ఎన్డీఏలో కూడా భాగస్వామిగా ఈయన ఉన్నారు కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారికే దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయన ఎక్కువగా అభిమానిస్తున్న వ్యక్తి, మెగా కుటుంబాన్ని ఇప్పుడు ఆయన దగ్గరికి చేర్చుకున్న వ్యక్తి. ఎందుకంటే ఒక పక్క చిరంజీవి గారు అనేది, ఒక పక్క పవన్ కళ్యాణ్ చాలా ఆప్యాయంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఒకవేళ అలా కాకపోయినా, అభిమానాలు లేకపోయినా, వీళ్ళకున్న ఆ పవర్ దృష్ట్యా, వీళ్ళకున్న ఆ ఫ్యాన్ మెయిల్ దృష్ట్యా, వీళ్ళకున్న ఆ సెలబ్రిటీ స్టేటస్ మీద అయినా సరే శత్రు దుర్భేద్యమైన వాళ్ళకి ఆ భద్రత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా ఇబ్బందికరం ఉంటుంది. రెడ్ బెల్స్ మోగుతున్నాయి, డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డైరెక్ట్గా మంగళగిరిలోనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, మొన్న మన్యంలో ఆ పరిస్థితి వచ్చింది. అంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? దీని వెనకాల ఉన్న బాధ్యులు ఎవరు? ఇమ్మీడియట్గా ట్రేస్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి యుద్ధ ప్రాతిపదిక మీద భద్రత పెంచాలి. ఆయనకే కాదండి, ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికో, చంద్రబాబు నాయుడు గారికి, జెడ్+ కేటగిరీ ఎలానా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది కాబట్టి లోకేష్ గారికి, ఇలాంటి నాయకులకి అందరికీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే సెలబ్రిటీలకు కూడా, చిరంజీవి గారికి, అలాగే నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, ఇలాగ బాలకృష్ణ గారికి, వీళ్ళకి కూడా పెంచాల్సిన అవసరం. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఇష్యూ నేను అందుకనే ప్రస్తావించడం జరిగింది. అక్కడ జరిగింది ఏదన్నా జరగవచ్చండి. అల్లకల్లోలం చేయాలి అంటే ఏదన్నా చేయొచ్చు. అందులో వేరే లబ్ధి ఉన్నదో, లేకపోతే ఆస్తులు కొట్టుకెళ్ళిపోతారో, లేకపోతే దొంగతనం చేస్తారో, నగలు పట్టుకెళ్ళిపోతారో, లేకపోతే డబ్బు పట్టుకెళ్ళిపోతారో, ఇది కాదు. ఒక నిప్పు రాజేయాలి అనుకుంటే ఏదో రకంగా చేస్తారు. ఇలాంటివి ఒక మంట పెట్టాలి అనుకుంటే దానికోసమన్నా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకు సావాలి. ఇదిగో వాళ్ళు చేశారంటే వీళ్ళు. అప్పుడేమైంది? కోడికత్తి అంశం అన్నది అది కూడా ఎంత రాజకీయ చర్చ జరిగింది, దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సో దానికోసమన్నా సరే కొన్ని శక్తులు కుట్రలు పన్నుతాయి. ఆ కుట్రల్లో పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడకూడదు. ఆయన మీదకి ఎక్కువ ఆయనదే వినిపిస్తుంది. ఎందుకంటే మనం ఎందుకు భయపడాలి, ఎందుకు ఇంతలాగా దీని గురించి ప్రస్తావించాలి అంటే వరుసగా జరుగుతున్న దుర్ఘటనలు. బుక్ ఫెస్టివల్ ఒకటైపోయింది, మన్యం ఒకటైపోయింది, ఇప్పుడు డ్రోన్. నెక్స్ట్ ఇంకేంటి? గతంలో హైదరాబాదు,